సహవాసము గురించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవునితో సహవాసం కలిగి ఉండడం. దేవునితో సహవాసం కలిగి ఉండడం వల్ల మన జీవితంలో ఎటువంటి కార్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటి విషయాల్లో మనకు అది దీవెనకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం. అన్యోన్య సహవాసం అంటే చెప్పాను. అన్యోన్య సహవాసం అంటే ఏమిటి? అన్యోన్య సహవాసం అంటే మనము అన్యోన్య సహవాసము కలిగి ఉందామంటే ఒక వ్యక్తి ఒక సహోదరుడితో సమాధానం కలిగి ఉన్నప్పుడు, ఒక స్నేహితుడిగా ప్రేమ కలిగి ఉన్నప్పుడు, నీవు దేవుల్లో ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఉపదేశములు ఎదుగుతున్నప్పుడు, అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ ఏ విషయంలోనైనా అతడు పడిపోయినట్లయితే, ఎవరైతే సహవాసం కలిగి ఉన్నారో ఆ సహోదరుడు తనకి ఏం చేయగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు? ధైర్యంగా చెప్తాడు, ఇదిగో నువ్వు వెళ్ళే మార్గము సరైనదిగా లేదు, ఇది మంచిది కాదు అని ఏం చేస్తాడంటే, మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడట? గాయము చేయను అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాడంటే తెలియచేస్తాడు. ఆ తెలియచేయడం వల్ల అవతల వ్యక్తి కూడా మరలా ఏ దారిలోకి రావడానికి అవకాశం ఉంటుంది? సరైన దారిలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వారిరువురు కలిసి ఎవరిని స్తుతించేవారు ఉంటారట? దేవుని స్తుతించేవారు. ఇది అన్యోన్య సహవాసములో ఉండేది. అదే మన ఈ అన్యోన్య సహవాసము, ఈ సహోదర భావము, ఒకరికొకరు ఐక్యత లేదనుకోండి, మన లోపాన్ని మన ఎదురుగా చెప్పేవాడు మనకి స్నేహితుడు, సహోదరుడు. మన యొక్క లోపాన్ని మన వెనక చెప్పేవాడు ఉన్నాడే, వాడే శత్రువు. అర్థమైందండి? మన సమస్య, మన లోపాన్ని మనం చెప్పి సరిచేసి క్రమపరిచి మరలా సరైన మార్గంలో నడిపించేవాడు వాడే సహోదరుడు. కానీ లోకంలో వాళ్ళు ఏం చేస్తారు? ఆ సరైనటువంటి త్రోవలో నడిపించేవారంటే ప్రజలకు ఇష్టం ఉండదు. రెండవది, కొంతమంది ఏంటంటే సరైన త్రోవలో ఆ లోపాన్ని చెప్పరు కదా, ఏం చేస్తారంటే దాన్ని వెనకాల చెప్తారు. అది అన్యోన్య సహవాసము కాదు. గనుక అందుకే 3వ వచనంలో ఏమన్నాడు? మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై ఈ సంగతులు రాయిచున్నాను. ఈ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఏమై ఉండాలంటున్నాడు ఇక్కడ? సహవాసము కలిగిన వారుగా ఉండాలి. ఆయనతో సహవాసం లేకపోతే మనం ఏమి చేయలేము. దేవునితో సహవాసం లేకపోతే మనం ఏం చేయలేము. ఈ దేవునితో సహవాసం అనేటువంటి విషయం గురించి చూడండి, ఒక మాట దయచేసి చూద్దాము. 1వ అధ్యాయము 13వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనము. దేవునితో సహవాసం అంటే ఏంటంటే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని అదన్నమాట. దేవునితో సహవాసం అనగా ఒకే తండ్రికి పుట్టినటువంటి వారు. సహవాసములో ఉండడం అంటే, జాగ్రత్తగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి జాగ్రత్తగా, ఒకే తండ్రికి పుట్టి ఉండాలి. ఇప్పుడు మనం అందరము కూడా శారీరకంగా వేరు వేరు వాళ్ళమైతే అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మికంగా సంఘ సహవాసములో ఉండేటువంటి మనం అందరము కూడా ఎటువంటి వారమట? ఒకే తండ్రికి పుట్టిన వారము. అందుకే అక్కడ రాస్తున్నాడు, వారు ఎలా పుట్టినవారు? వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్త మాంసముల వలనను అంటే ఈ లోక సంబంధమైన శరీర ఇచ్చలను బట్టి, కోరికలను బట్టి పుట్టిన వారం కాదు మనం. ఎక్కడ చెప్పండి? ఇక్కడ దేవుల్లో ఉన్న సహవాసంగా ఉన్నాం కదా. సహవాసములో ఉండేటువంటి మనము ఒకే తండ్రికి పుట్టిన వారము.
ఎలా పుట్టి ఉన్నాము అని అంటున్నాడంటే, వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని అంటున్నాడంటే, దేవుని ద్వారా పుట్టిన వారము. దేవుని ద్వారా పుట్టడం, దేవుని ద్వారా ఎలా పుడతారండి? దేవుని ద్వారా పుట్టడం అంటే ఏమిటి? అందుకే నికోదేముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, యోహాను 3:3లో ఉంటుంది ఆ మాట, మీరు అక్కడే చూస్తే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూసారా, క్రొత్తగా జన్మించడం. ఈ క్రొత్తగా జన్మించడమే దేవునిలో జన్మించడము, దేవునిలో జన్మించడము. మనం అందరము కూడా వేరు 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 వర్గాలు వర్ణాలుగా వారు వారు ఉండేటువంటి మనము క్రొత్తగా జన్మించేటువంటి అనుభవము, క్రొత్తగా జన్మించేటువంటి అనుభవం. ఈ క్రొత్తగా జన్మించే అనుభవంలో దేవుని మూలంగా పుట్టేటువంటి వారు ఇంకా కొంచెం లోతుగా మీకు తెలియచేస్తాను. దాని అర్థం ఏంటంటే, 1వ అధ్యాయం 18వ వచనం యాకోబు పత్రిక చెప్తుంది అసలు దేవునిలో పుట్టడం అంటే. అక్కడ రాస్తూ ఉన్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. మనం ఎలా పుట్టామట? ఎలాగట? సత్యవాక్యం వలన మనం పుట్టాం. అది దేవుని ద్వారా పుట్టడం అంటే అర్థం ఏంటండి? వాక్యము ద్వారా జన్మించడము. నా మాటలు అర్థమవుతున్నాయి అందరికీ? జాగ్రత్తగా. మనం ఎలాగ జన్మించాము దేవుల్లోనంటే వాక్యము ద్వారా జన్మించాము. వాక్యము ద్వారా మనం జన్మించిన వారుగా ఉన్నాము. అలా జన్మిస్తే ఆ సహవాసము ఏ రీతిగా ఉంటుంది? ఆ సహవాసము, అందుకే వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి అన్నాడు. ఎడతెగక ఉండిరంటే ఈ యొక్క సహవాసము. ఈ సహవాసం అనేది కనుక లేకపోతే మన భక్తి వ్యర్థమైపోతుంది. దేవుడు ఎందుకు మనలను ఆయన వాక్యము ద్వారా కన్నాడు అని అంటే, మన అందరము కూడా ఏం కలగడానికి? అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. ఎలా ఉండాలట? అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలి. అందుకే ఈ సహవాసం దేవుని వాక్య మూలముగా, దేవుని వాక్య మూలముగా జన్మించేవాడు ఎప్పటికీ చెదిరిపోడు. అందుకే యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్తూ, విత్తనాలు విత్తేవాడు ఏం చేస్తున్నాడు? విత్తుతూ వెళ్తున్నాడట. కొన్ని ఎక్కడ పడ్డాయి అన్నాడు? త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాడు? త్రోవ పక్కనే పక్షులు వచ్చి ఏం చేస్తాయి? ఎత్తుకుని వెళ్ళిపోయి. రాతి నేలను పడిన విత్తనాలు ఉన్నాయి, అవి లోపలికి వెళ్ళడానికి లేదు. మొక్క బాగానే వచ్చింది కానీ వేరు లోపలికి వెళ్ళడానికి లేదు. ఏమవుతుందంటే అది చచ్చిపోయింది. ఇంకొకటి ఉన్నాయట, మొనల తొప్పల్లో పడ్డాయి. ఐహిక విచారాలు, ధన వ్యామోహం, ఈ లోక సంబంధమైన వ్యామోహాల వల్ల ఏముందండి, ఇక్కడికి వెళ్తే ఎప్పుడు చూసినా అది ఇది చెప్తూ ఉంటారు కానీ ఏదో చేస్తారు కానీ మాకేమీ కలగట్లేదు, మేలు జరగట్లేదు. ఎన్నోసార్లు అనుకొని వెళ్తున్నాం కానీ ఏం జరగట్లేదు. ప్రియులారా గమనించండి, ఈ అన్యోన్య సహవాసం అనేది ఎలా వస్తుందంటే దేని ద్వారా జన్మించాలట? మంచి నేలను పడిన విత్తనం ఏమైంది? నూరింతలుగా ఏమైందట? ఫలించింది. ఫలించేవారుగా ఉంటారనమాట దేవుని యొక్క సన్నిధిలో. ఎప్పుడైతే ఈ సహవాసం అనేది ఉంటారో వారు ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ఉంటారు. లేకపోతే ఏమవుతారంటే ఆ విత్తనం కనబడదు. ఆ విత్తనం కనబడదంటే ఏమైంది? విత్తనం లేదంటే అర్థమేంటి? ఇంకా మొక్క లేదంటే ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టే. లేదు, ఇంకా కనబడదు. ఇక్కడ ఉండేటువంటి వారు అలాగా కనబడకుండా పోవాలని నేను అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కనబడాలి. ఎలా ఉండాలంటే నూరింతల ఫలము పొందేవారుగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ విషయాలు గమనించాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అందుకని వారు ఎలాగ శరీరేచ్ఛలను బట్టి జన్మించిన వారు కాదు. శరీరేచ్ఛలను బట్టి అంటే ఏదో మనుషులు చెప్పారని కొంతమంది అంటారు. ఏదో వాళ్ళు చెప్పారండి, రాకపోతే బాగోదండి అని వచ్చామండి అని. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని వచ్చిన వాళ్ళు
మరి తర్వాత ఉంటారంటారా? రావడం మంచిదే, కానీ వచ్చినటువంటి వారు దేని ద్వారా కట్టబడాలి? వాక్యము ద్వారా కట్టబడాలి. అందుకే వాక్యము ద్వారా కట్టబడ్డాన్ని ఏమని అన్నారంటే, వారు దేని ద్వారా జన్మించారట? సత్యవాక్యము వలన. అక్కడ మాట ఉంది కదండి, ఆ మాట ఉందా? సత్యవాక్యము వలన ఏమయ్యారట? సత్యవాక్యము వలన. ఆ మాట మీరు రాసుకోండి, ఒకేలా యాకోబు పత్రికలో మనం చూసినటువంటి మాట. సరే ప్రియులారా, గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. మరొక మాట అక్కడ పేతురు గారు కూడా రాశారు దీని గురించి. మనం పుట్టడం అంటే ఏంటో రాశారు పేతురు గారు 1వ అధ్యాయం 3-4 వచనాల్లో. ఏమని అన్నారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రిని దేవుడు స్తుతింపబడును గాక. విశేష కనికరం, ఆ మాట మీరు అండలించి, విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆల్రెడీ మొదటి తల్లి గర్భంలో పుట్టాం, కానీ మరలా ఏం చేశాడట దేవుడు? మరలా, ఇదిగో నికోదేము, నువ్వు మరలా జన్మించాలి. మనం ఎందుకు జన్మింపజేశాడు అని అంటే, తన యొక్క విశేషమైనటువంటి కనికరము చెప్పున మనలను జన్మింపజేశాడు. అందుకే ఈ మారు మనసు అనుభవం అనేటువంటిది ఎందుకు మరలా తిరిగి జన్మించడం అని అంటే, అక్కడ రాస్తూ ఉన్నారు ఏంటంటే, అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్యము మనకు కలగాలని. ఆయన విశేషమైన కనికరము చెప్పున దేవుడు ఏం చేశాడట? మనకి మరలా జన్మింప చేసెను. కాబట్టి ఈ జన్మింప చేసే అనుభవము ఎలాగంటే, ఒకే తండ్రి ద్వారా మనందరం ఏమయ్యాము? జన్మించిన వారము. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందిన వారు, బాప్తీసం పొందిన వారు, రక్షించబడినటువంటి మనం అందరము కూడా ఒకే తండ్రి వల్ల జన్మించిన వారము అనే స్పృహ మనకు ఉండాలి. ఆ తండ్రి అంటే ఎలాగంటే, ఆ వాక్యము ద్వారా మనం జన్మించాము. అందుకే ఒకే తండ్రి వల్ల జన్మించాము గనుక ఇక్కడ ఉండేటువంటి మనం అందరము, నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఏమని పిలుచుకుంటున్నాము? అన్న, అక్క, చెల్లి, తమ్ముడా అంటున్నాం. ఎందుకు? మీ తమ్ముడు ఎందుకు అవుతాడు? ఏమన్నా కాలు చేసావా, ఏలు కోసావా, చేయి కోసావా? ఎందుకు అవుతాడని తమ్ముడు? ఎందుకు అవుతాడు అన్న? అసలు సంబంధం ఏముంది? ఒకరికొకరు సంబంధం ఏముందండి? మాట్లాడలేదేంటి మీరు? అంటే లోకానుసారంగా మనకి ఏ సంబంధ బాంధవ్యాలు లేవు, కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా జన్మించబడినటువంటి మనము ఒకే తండ్రి ద్వారా జన్మించబడినటువంటి వారము కనుక ఈ సహవాసము అన్యోన్య సహవాసము గలవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అందుకని దేవుడు కోరుకునేది ఏంటంటే, చీకటిలోనికి వెలుగులోనికి రెండింటినీ చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు ఏ సహోదరుడు అంటే, నీ తల్లికి పుట్టినవాడో లేకపోతే ఇంకొకరు, అది కాదు. ఇదిగో క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మీరు, ఆయన వాక్యము ద్వారా జన్మించబడినటువంటి మీరు అందరూ కూడా ఈ సహవాసం అనేటువంటిది కలిగి ఉంటే అది ఎంతో మేలు, ఎంతో మనోహరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకే తండ్రి వల్ల పుట్టిన వారము. రెండవది ఏంటంటే, విలువ పెట్టి కొనబడిన వారము గనక మనం సహవాసం కలిగి ఉండాలి. మనం ఎవరు చెప్పండి? విలువ పెట్టి కొనబడినటువంటి వారము. అవునంటారా లేకపోతే ఒట్టినే వచ్చేసామంటారా? ఏ విలువ పెట్టి కొనబడిన వారము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఒకవేళ మీరు బైబిల్ తీయలేకపోయినా స్క్రీన్ మీద ఆ రెఫరెన్స్ వస్తుంది, మీరు చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రము. అమ్మా, అందరినీ ఒకే విలువ పెట్టి కొనవండి. ఒకటి, వాక్యము ద్వారా మనము పుట్టి ఉన్నాము ఒకే తండ్రి ద్వారా. రెండవది, ఒకే విలువ పెట్టి కొనబడినటువంటి వారు మనం. అందరినీ ఒకే రకమైన విలువతో మనల్ని కొన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము దేని ద్వారా కొనబడిన వారం అంటున్నాడు ఇక్కడ. అమ్మ చెప్పండి, ఏ విలువట? దేవుని యొక్క రక్తము. ఏ రక్తం అది? స్వరక్తమిచ్చి కొన్నట్టంట మనలను. ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు. హల్లెలూయా. నన్ను కన్నావు నాయనా నీ వాక్యము చేత, నన్ను కొన్నావు నీ రక్తము చేత. అర్థమైందా మీకు? మనల్ని కొన్నాడట. ఎలా కొన్నాడంటే తన స్వరక్తమిచ్చి కొన్నాడండి. ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు. చాలా మంది ఎలా ఉంటున్నారంటే, అబ్బాయి ఆయన స్వరక్తం నాకు అవసరం లేదు, మాకు కొన్ని రక్తాలు ఉన్నాయి, మేము వాటిని తెచ్చుకొని మేము వాటి ద్వారా ఏమవుతాము, వాళ్ళు కొనుక్కుంటున్నారు. చూడండి, వాళ్ళు కొనుక్కుంటున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏ రక్తమో కనబడుతుంది చూడండి. 9వ అధ్యాయం 12వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో, అంటే కొంతమంది దేంతో కొనబడుతున్నారు? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము. ఈ పొట్టేళ్ల రక్తము, గొర్రెల రక్తము, రకరకాలైనటువంటి వాటి రక్తము చేత వాళ్ళు కొనబడుతున్నారు. నాకు తెలియకడుతున్నా, వాళ్ళు కొనబడుతున్నారా లేకపోతే వాళ్ళు కొనుక్కుంటున్నారా? వాళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళు కొనుక్కుని ఏం చేస్తున్నారు? ఆ రక్తాన్ని మరలా వాళ్ళు మా కోసం ఈ రక్తం ఏమైంది అంటున్నారు అంటున్నారు. మనం కొనుక్కోలేదు ప్రభుని, మనం ఎన్నుకోలేదు ప్రభుని, మనం ఏర్పరచుకోలేదు. ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయనే మనల్ని రక్షించాడు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక అంటూ తర్వాత చెప్తే ఏమన్నాడంటే తన స్వరక్తముతో, అదనమాట అండి, తన స్వరక్తముతో మనల్ని కొన్నాడు. అది ఎంత గొప్ప ధన్యత. అందుకే ఈ అన్యోన్య సహవాసం అనేది ఎప్పుడు అర్థమవుతుందంటే, అసలు మనము ఎలా ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నాము, ఇక్కడ కూర్చోడానికి కారణం ఎవరు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, మనం అందరూ కూడా ఒకే రకమైనటువంటి సహవాసములో కొనసాగడానికి, ముందుకు వెళ్ళడానికి మనం ధైర్యంగా ముందుకు వెళ్తాము. దేవునికి స్తోత్రము. అది తెలియలేదనుకోండి, మన ఆలోచనలు మన పద్ధతులన్నీ ఏమైపోతాయంటే రకరకాలుగా ఏమైపోతాయి, మారిపోతాయి. మీరు గ్రహించేవారుగా ఉంటారు. దయచేసి గమనించండి ప్రియులారా. అందుకే ఆయన స్వరక్తముతో కొన్నాడట. అందుకని మనము ఒకే విలువ పెట్టి కొనబడిన వారము. ఆయన స్వరక్తం విలువ ఒకటే. మిమ్మల్ని కొన్నటువంటిది, నన్ను కొన్నటువంటిది ఆయన స్వరక్తం ఒకే రకమైనటువంటిది. అది ఒకే రకమైన విలువ కలిగింది, దానికి వెల చెల్లించలేనటువంటిది, అది అమూల్యమైనది. ఆయన ఉచితంగానే మనకిచ్చాడు కానీ విలువ లేనిది కాదు. అర్థమవుతుందండి? ఉచితంగానే మనకి ఇచ్చాడు కానీ ఏంటి చెప్పండి, అది విలువ లేనిది కాదు. దేవుని యొక్క రక్తం విలువ ఎంత అని చెప్పగలము? ఆయన ప్రాణానికి విలువ ఎవరు కట్టగలరు? ఎవరు కట్టలేరు. ఆయన ప్రాణానికి, ఆయన రక్తానికి విలువ ఎవరు కట్టలేరండి. మార్కెట్లోకి వెళ్ళి మనకి రక్తం కావాలంటే ఒక 5,000 లేకపోతే 10,000 పెడితే ఏమన్నా రక్తం దొరకొచ్చేమో ఎక్కించాలంటే, ఉన్నది. కానీ దేవుని యొక్క రక్తం విలువ ఎవరు కట్టగలరు? అంత అమూల్యమైన రక్తముతో తన రక్తమును ధారపోసి మనల్ని కొనుక్కున్నాడట. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. అందుకని ఆయన కొనుక్కున్నాడు గనక మీరేం చేయమన్నాడంటే మీ దేహముతో దేవుని మహింపరచండి. అర్థమైందా బిడ్డలు, పిల్లలు, పెద్దవాళ్ళు? అర్థమైందా? ఈ దేహముతో ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచాలి. ప్రభు ఇచ్చిన ఈ దేహంతో నేను దేవుని మహింపరుస్తున్నానా? దేవునికి మహిమ తెచ్చేటట్టుగానే నా దేహం ఉంటుందా? ఈ దేహము ఆయనకి అంకితమే. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. సజీవ యాగముగా మీరేం చేయండి, మీ శరీరమును దేవునికి సమర్పించుకోండి, దేవునికి అప్పగించుకోండి. ఎందుకంటే ఈ దేహము ఈ యొక్క దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తం చేత ప్రభు మనల్ని ఏం చేశాడు, ఆయన కొనుక్కున్నాడు. మరి దేని వల్ల కాదు, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము, ఆ రక్తంతో కొనుక్కున్నాడటండి మనలను. మనము వెండి మనం ఏం చెల్లించలేదు దేవునికి. మన పాపం పోవడానికి, మన దోషాలు పోవడానికి మనం ఆయనకి ఏమి అర్పించలేదు. ఏమీ అర్పించకుండగానే దేవుడు ఆయన మహా కనికరము చేత, ఆయన వాక్యము చేత మనలను కని, ఈ లోకములో ఆయన వాక్యమును పంపించి, ఆయన వాక్యము చేత మనలను, సత్యవాక్యము చేత మనలను కని. ఏ వాక్యం అట అంటే సత్యవాక్యము చేత కన్నాడంటే లోకంలో ఏ వాక్యం ఉంది? అసత్యమైన వాక్యం కూడా ఉంది, అసత్యమైన వాక్యం కూడా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. అబద్ధపు బోధలు లోకములో ఉన్నవి. సత్యవాక్యము చేత మనలను కనిగి, ఆయన యొక్క అమూల్యమైన రక్తము చేత మనలను కొనుక్కొని ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు ఆయన. ఇది ఎంత గొప్ప ధన్యతో కదా. వాక్యం అర్థమవుతుందా? వాక్యములో ఏమి రాయబడుతుందో మనం గ్రహిస్తున్నామా? నా ప్రియ తల్లి, చెల్లి, సహోదరి, సహోదరులారా, ఒకే తండ్రి చేత, ఒకే వాక్యము చేత మనము కన్నాడు దేవుడు మనలను. అందుకే ఎదుగో మీరు అన్యోన్య సహవాసము గల వారై ఉండాలంటున్నాడు. ఒకే రక్తము చేత మనం కొనబడ్డాము. మేకల, గొర్రెల రక్తం కాదు, వెండి బంగారాలు కాదు, ఏ వస్తువుల చేత మనం విమోచించబడలేదు. క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. విమోచించబడినటువంటి మనకి శిరస్సు క్రీస్తే. మనము అవయవాలమే, మనందరము అవయవాలమే, సంఘములో అవయవాలు. మనకి ఒక్కొక్క బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిన బాధ్యత వారు నమ్మకంగా చేయాలి. ఎవరికి అప్పగించిన బాధ్యత వారు నమ్మకంగా ఎప్పుడైతే చేయగలుగుతారో ఆ సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది, అన్యోన్య సహవాసము కలిగి ఉంటుంది, అభివృద్ధి పదములోనికి వెళ్తారు.